హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే మంచిగా పులిహారం అండి. చింతపండు పులిహారం మంచి టేస్ట్ తోటి మన గుళ్ళో ప్రసాదం ఎలా ఉండిద్ది అలా ఉండిద్ది. ఇలాగ చేసుకుంటే చాలా బాగుండిద్దండి. ఇక్కడ నేను 2 కిలోల రైస్ తోటి చేస్తున్నా. 1/2 కిలో చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. ఇక్కడ మనము పొయ్యి మీద బాండి పెట్టేసుకొని 1 కప్పు పల్లీలు నేను వేసాను కదా, అదే కప్పు తోటి 1 కప్పు పల్లీలు తీసుకొని ఆయిల్ వేడెక్కినాక వేసుకోవాలి. వేసుకొని కొంచెం పల్లీలు వేగాలన్నమాట. వేగినాక మనం ఇక్కడ 3 టీ స్పూన్లు పచ్చిశనగపప్పు తీసుకున్నాం. ఇవి పల్లీలు పచ్చిశనగపప్పు కొంచెం ఎక్కువ ఉంటేనే పులిహారంలోకి చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ కూడా ఉండిద్ది. ఇప్పుడు మనకి ఈ 2 అయితే కొంచెం ఫ్రై అయినాక 1 టీ స్పూను మినపప్పు తీసుకున్నా. అవి కూడా ఈ 3 పప్పులు కొంచెం ఫ్రై అవ్వాలి. ఈ ఫ్రై అయినాక మనం ఇక్కడ జీలకర్ర, ఆవాలు 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర తీసుకున్నా. ఆవాలు కూడా పులిహారంలో ఎక్కువ ఉంటే బాగుంటుంది. పెద్ద టీ స్పూన్ తోటి తీసుకున్నాను ఆవాలు. జీలకర్ర 1/2 టీ స్పూన్ తీసుకున్నా. ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలండి. ఈ పల్లీలు ఇవి అనేది మనకి మంచిగా ఫ్రై అవ్వకపోతే మనకి మంచిగా అనిపిది అన్నమాట. పులిహారంలో మెత్త మెత్తగా ఉంటాయి. ఇక్కడ ఇవి కొంచెం ఫ్రై అయినాక ఒక 10-15 దాకా ఎండుమిరపకాయలు తొడియాలు తీసేసుకున్నాను. ఇలాగ పొడుగ్గా వేసుకుంటేనే బాగుంటుంది. ఇవన్నీ మంచిగా వేగాలి. ఇవన్నీ లో టు మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఒక 10 పచ్చిమిరపకాయలు మజ్జిగ కాటు పెట్టి వేసాను. ఇవన్నీ మనకి మంచిగా లో టు మీడియంలో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ మనకు మంచిగా ఫ్రై అయినాక ఇక్కడ మనము 1 టీ స్పూను అంతా ఇంగువ వేసుకోవాలి. ఇంగువ పులిహారలోకి, చింతపండు పులిహారంలోకి చాలా బాగుండిద్ది. ఇంగువ వేసుకున్నాక కొంచెం ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి మనము పసుపు 1.5 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఇదంతా మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని అంటే మంట సిమ్లోనే ఉంచుకోవాలి. పసుపు ఇంగువ అనేది మాడితే పులిహారం బాగుండదు. ఇప్పుడు మనకు తాలింపు వేగిపోయింది కదా, ఇప్పుడు మనం ముందుగా ఏదైతే చింతపండు కలిపి పెట్టుకున్నామో అది పోసుకోవాలి. ఇక్కడ నేను కొన్ని పల్లీలు మిరపకాయలు తీసి పక్కకు పెట్టేసాను. ఈ చింతపండు బాగా కలిపి పిప్పి తీసేసి ఓన్లీ గుజ్జు తీసుకున్నాను. ఇప్పుడు మనకి తాలింపులో ఈ గుజ్జు పోసేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. మనకు ఆయిల్ అంతా మంచిగా పైకి వచ్చిన దాకా బాగా ఈ పులుసు మొత్తం ఈ నీళ్ళన్నీ ఇనిగిపోయి దగ్గరకు వచ్చింది. ఆ విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ మన టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇదంతా మంచిగా కలుపుకొని మనం ఇక్కడ కళ్ళుప్పు వేసుకుంటే రాళ్ళుప్పు చాలా బాగుండిద్దండి. ఇక్కడ రాళ్ళుప్పు మన టేస్ట్కి తగినంత వేసుకోవాలి. పచ్చి కరివేపాకు 1 గుప్పుడు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. చూసారా, ఈ విధంగా కలుపుకొని ఉప్పు కూడా వేసుకొని ఉప్పు మన టేస్ట్కి తగినంత వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 సగం కప్పు వేసేసాను. తర్వాత చూసి వేసుకోవచ్చు. ఉప్పు ఎక్కువైతే మళ్ళీ కష్టం అవుతుంది. ఇదంతా మంచిగా కలుపుకొని మనం మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మనకి ఇక్కడ పులుసు ఉడుకుతూ ఉండిద్ది. మనం ఇక్కడ రైస్ వండి ఆరబెట్టుకున్నామండి. 2 కిలోల రైస్ వండి ఆరబెట్టేసుకున్నాము. ఇక్కడ చూసారా, మనకు పులుసు కూడా మంచిగా ఉడికింది. ఇక్కడ నేను మీకు చూపిస్తుంది స్టవ్ బంద్ చేసే, లేకపోతే ఇట్లా చితపలు పైకి ఎగిరి చేతుల మీద పడుతుందని స్టవ్ బంద్ చేసి చూపిస్తున్నాను. మనకు పులుసు అంతా దగ్గరకు వచ్చి ఆయిల్ చూసారా మొత్తం సైడ్లకు వచ్చేసింది. పులుసు అంటే మనకి రెడీ అయిపోయింది అన్నమాట. మంచి స్మెల్. అసలుకి మన చింతపండుతోటి పులిహారం చేస్తే చాలా బాగుండిద్దండి. మన వీడియో ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు లైక్ చేస్తే మరొకళ్ళకి ఈ వీడియో వెళ్ళిపోతుందండి. ఇక్కడ నేను మళ్ళీ మీకు చూపిస్తాను. మనకు పులుసు రెడీ అయిపోయింది. ఇక్కడ నేను ముందుగా అన్నం వండేసి ఆరబెట్టాను కదా, ఇప్పుడు పులుసు వేసుకొని మనం మంచిగా కలుపుకుందాం. కొంచెం వేడిగా ఉంది. ముందు గెంటితోటి కలుపుకొని తర్వాత చేత్తోటి కలుపుకుందాం. గెంటితోటి కలిపితే పులుసు కలవదులే, కానీ ఎంతైనా పులిహార చేత్తోటి మంచిగా కలుపుకుంటేనే బాగా కలిసిద్ది,
చాలా బాగుండిద్దండి. మీ అందరికీ ఈరోజు రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఇక్కడ మనకి పులిహారం అంతా కలుపుకోవటం అయిపోయిందండి. చాలా మంచి మంచి ఫ్లేవర్, మంచి స్మెల్ వస్తున్నది. మనం ఇంగో ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి చాలా బాగున్నది. మన పులిహారం కలపటం అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా ఏ అయితే పల్లీలు ఇవన్నీ తీసి పక్కకు పెట్టేసామో అవన్నీ వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాలు ఆగినాక వడ్డించుకుంటే చాలా బాగుండిద్దండి. చాలా ఇంట్లో ఎవరైనా కానీ చాలా ఇష్టంగా తింటారు చింతపండు పులిహారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.